కథాభారతి శ్రోతలకు సుస్వాగతం. ఈనాటి కథ ప్రముఖ కథకులు కీర్తిశేషులు భమిడిపాటి జగన్నాథరావు గారి సముద్రం. ఈ కథ 1982 సంవత్సరం నవంబర్ 10వ తారీఖున ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో వెలువడిన కథ. ఇక కథలోకి వెళితే, రాజారాం మావయ్య ఊరు వెళ్ళాడు. వెళ్ళి ఇప్పటికీ 48 గంటల 34 నిమిషాలు అయింది. 2 రోజుల్లో వస్తానన్నాడు. 34 నిమిషాలు లేట్లో ఉన్నాడు. నాకంటే 15 ఏళ్ళు ముందు పుట్టిన మావయ్య. అసలు మా మావయ్యని నేను 2 ఏళ్ల క్రితమే మావయ్య అని పిలవటం మానేశాను. యూనివర్సిటీ నుంచి వచ్చి 20వ పుట్టినరోజు చేసుకున్న వేసవి తర్వాత. ఆ ఆషాఢమాసంలో కూడా మావయ్య నన్ను వదలలేదు. అన్నట్టు అప్పటినుంచి మావయ్యని నేను మీరు అనటం అలవాటు చేసుకున్నాను నలుగురిలో. ఏకాంతంలో మాత్రం తరచుగా మావయ్య అని, ఒక్కొక్క మూడ్లో రాజా అని కూడా పిలవటం అప్పటినుంచే. మా రాజా గురించి మీకు తెలియదు కదా. తను విజయవాడల సినిమా లాంటి వాడు. మేధావి వర్గం నుంచి సామాన్య ప్రజల దాకా ఆరాధనీయుడు. అలాంటి మావయ్య కోసమే నేను పుట్టానట. చూశారా, మావయ్య ఇంకా రాలేదు. ఈ ఉదయం నుంచి పడిన ఉద్వేగం అంతా ఒక ఎత్తు, ఇది మావయ్యతో చెప్పేదాకా ఆగలేకపోవటం ఒక ఎత్తు. ఈలోగా మీతోనైనా ముచ్చటిస్తాను. పొద్దున్నే మెలకు వచ్చేసింది. చూస్తే పక్కన రాజా లేడు. సడన్గా గుర్తొచ్చింది ఊరు వెళ్ళాడు కదా అని. ఎంత అలవాటో అని నవ్వుకున్నాను. సాధారణంగా నాకు ఏదీ అలవాటు కాదు అని చిన్న గర్వం ఉన్న నేను అలా బద్ధకంగా పడుకునే ఉన్నాను. పియానో మెట్టు నొక్కినప్పటి సన్నటి సంగీతపు ధ్వని. మావయ్య వచ్చి ఉంటాడని చటుక్కున లేచాను. మా రాజా వస్తుంటే పియానో వాయిస్తున్నట్టుంటుందనుకుంటారేమో. కాదు సుమా, నా కోరిక ప్రకారం మా వారే అలాంటి కాలింగ్ బెల్ ఏర్పాటు చేశారు. అందుకే మావయ్యకి నేనంటే అంత ఇష్టం. కళని జీవితంలో అద్భుతంగా పొదువుకున్న పిల్లవే నువ్వు అంటాడు. అందుకే నా కోసం అంతకాలం ఆగి ఆ ప్రౌఢ యవనంలో 35 ఏళ్ల పెళ్ళికొడుకు అయ్యాడు. ఇంతకీ తలుపు తీసేసరికి రమ వాళ్ళ ఆయనతో ఊహించని విధంగా, ఏమే జయ, తెల్లవారకుండా వచ్చి పడిపోయి మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నామా అంటూ సూట్ కేసులతో లోపలికి అడుగుపెట్టింది రమ. రమ పెళ్ళి అయ్యాక ఇదే చూడటం ఇంకా బాగుంది ఇప్పుడు. లేదు లేవే, ఆయన క్యాంప్లో ఉన్నారు అంటూ సూట్ కేసు అందుకున్నాను. వీరు మా వారు నేవల్ ఆర్కిటెక్ట్, నీకు తెలిసే ఉంటుంది. అమ్మ వాళ్ళని చూసి వెళ్దామని వచ్చాం. మళ్ళీ ఎప్పటికి వస్తామో నిన్ను చూసి చూపించిపోదామని. దాని మాటలు వింటూనే దాని వెనుకే నిలబడిపోయిన అతన్ని చూశాను. చామన ఛాయ, పెద్ద పెద్ద కళ్ళు, చురుకైన చూపులు. కళ్ళతోటే విష్ చేశాడు. కళ్ళతోటే విష్ చేయడానికి అలవాటు పడటం మూలంగాననుకుంటా. కానీ నాకు చాలా కొత్తగా థ్రిల్లింగ్గా అనిపించింది. తెలియకుండా గుండె జల్లుమంది. కానీ ఆ సంగతి చాలాసేపటికి కానీ గుర్తించలేకపోయాను. లోపలికి వచ్చారు. పలకరింపులు విశేషాలు అయ్యాయి. రమ కాలకృత్యాల్లో పడి కృతకృత్యురాలవుతుంటే అతను ఇల్లంతా పరిశీలనగా చూడటం మొదలుపెట్టాడు. నేను ప్రతి చిన్న పని నుంచి పెద్ద పని దాకా చాలా అందంగా చేస్తానట. చీర మడత పెట్టడం నుంచి ముగ్గు పెట్టడం దాకా అని మావయ్య అంటాడు. ఆ చేతిలో గొప్ప స్కిల్ ఉంది. అదే నన్ను మోహపెట్టి నీ వెంట తిప్పుకుంటోంది అంటూ. నిజానికి నన్ను చిన్ననాటి నుంచి నేటి వరకు అద్భుతంగా మలిచింది తనే. పోతే నా చేతిలో మావయ్య చెప్పిన స్కిల్ అన్నది సహజంగానే ఉంటే గనక అది నా భాగ్యం.
అలాంటిది ఈ ఆర్కిటెక్ట్ ప్రతి అంగుళము పరిశీలించి చాలా నిజాయితీగా మెచ్చుకున్నాడు. దాదాపు ఓ 40 నిమిషాలు మేమిద్దరం మాట్లాడుకుంటూనే ఉన్నాం. నాకు చిన్నప్పటి నుంచి పెయింటింగ్ హాబీ అండి. కానీ నేను ఇంతకాలము తెలుసుకోలేకపోయింది ఇప్పుడు తెలుస్తోంది. బొమ్మలు వేయడం, వాటిని రంగులతో ముంచెత్తడం ఇది హాబీ కాదు, నా జీవ లక్షణం అని. జీవితాన్ని ఇలా రంగురంగుల అందాలతో మేళవించుకోవడంలోని హాయినే నేను హాబీ అని అనుకున్నాను. నాకు ఏదో అడ్డుగా ఉన్న తెర తొలగిపోయినట్టుంటుంది మీ ఇల్లు చూస్తే అన్నాడు. అతని మాటల్లోని ఆ డిసప్పాయింట్మెంట్, ఆ ధ్వని నా గుండెలో ఎక్కడో తగిలి నన్ను జాలితో కుదిపివేసింది. నాకు తెలుసు, రమ చాలా మెటీరియలిస్ట్. అయినా హాయిగా ఉండటానికి ఇవేవీ అడ్డు కాదు. కానీ అతని మాటలు, చూపులు నాకు చాలా ఇష్టంగానూ ఇబ్బందిగానూ ఉన్నాయి. త్వరగా వంట చేశాను నేనే. నాకు అలవాటైన పద్ధతిలో భోజనాలు రెడీ చేశాను. ఆ ఏర్పాట్లు చూసి అతను థ్రిల్ అయిపోయాడు. నేను ఊహించినట్లుగానే నాకు చాలా గర్వంగా ఉంది. మీరు గొప్ప లైఫ్తో జీవిస్తున్నారండి. జయదేవుడి గీతానికి రూపం వచ్చినట్టు, అనుభూతి ఆకృతైనట్టు. జయదేవుడి గీతాలంటే సుశీల పాడింది హరిరిహ ముగ్ధ అదేనా? మన ఇంట్లో టేప్లో ఉంది కదూ? రమ అడుగుతోంది. ఈ విరుద్ధ ధృవాల పద్ధతి నాకు చాలా గమ్మత్తుగా ఉంది. మావయ్య నేను ఒక మూడ్లో ఉండి మాట్లాడుకుంటుంటే చుట్టూ ఉన్న వాళ్ళెవరూ మాకు పట్టరు. వాళ్ళు గోల చేస్తారు. మీరే లోకంలో ఉన్నారు బాబూ? గంధర్వలోకమా? కొంచెం మాకు తెలిసేలా మాట్లాడండి అని. పాపం ఎంత కష్టం ఇతనికి. భోజనం చేశాక పై గదిలో కామ్గా ఉంటుంది, కాసేపు విశ్రాంతి తీసుకోండి అన్నాను. నోనో, మీతో చాలా కబుర్లు చెప్పాలి, మీ లైబ్రరీ చూడాలి, నాకు మీరు మంచి కంపెనీ అంటూ అతడు కిందనే ఉండిపోయాడు. రమ మాత్రం ఆవలిస్తూ మెట్లు ఎక్కి వెళ్ళిపోయింది. తెల్లటి షర్ట్, ఫుల్ హ్యాండ్స్, తెల్ల లుంగి. మగవాళ్ళు తెల్ల లుంగి మానేసి చాలా కాలం అయిపోయింది. కానీ మళ్ళీ మొదలు పెడతారేమో ఇతన్ని చూస్తే అనిపించింది. ఒక్కొక్కటి వరుసగా అన్ని పుస్తకాలు చూశాడు. వెంటే ఉన్నాడు. వదలాలనిపించడం లేదు. ఏదో శక్తి, లేకపోతే ఆకర్షణ, ఏదో నన్ను అతని వైపు లాగుతోంది. ఒకటి నేను రాసిన ఆర్టికల్స్, నేను కలెక్ట్ చేసినవి చూపిస్తూ చూస్తూ 2 అయింది. అసలు ఇవన్నీ ఏ కొద్ది మందికో తప్ప సాధారణంగా ఎవరికీ చూపించను నేను. మీకు కాఫీ అలవాటుందా అన్నాను అన్నీ సర్దేసి లేచి. నాకు ఏదీ అలవాటు లేదండి, కానీ మీరు ఇస్తే తప్పక తీసుకుంటాను. ఎంత అందమైన కప్పుతో ఇస్తారో చూడ్డానికైనా. కాఫీ కలపడానికి వంటింట్లోకి వెళ్ళాను. వెంటే వచ్చాడు ఎంతో సహజంగా. తను పాటలు పాడతాడట, చిన్న చిన్నవి రాస్తాడు కూడానట. ఎంతో దగ్గరతనం ఫీల్ అవుతూ అన్నీ చెప్తున్న అతన్ని చూస్తుంటే నాకు తెలియకుండానే గొప్ప ఉత్సాహాన్ని అనుభవిస్తున్నాను. షుగర్ టిన్ అందించాడు. స్టాండ్లోంచి స్పూన్స్ తీసి ఇచ్చాడు. బీరువా తెరుస్తూ కప్పులు తీస్తూ, మీరు పదండి హాల్లోకి అన్నాను. కప్పుల్లో కాఫీ నింపి హాల్లోకి తీసుకెళ్ళాను. అతను ఇంకా థ్రిల్ అయ్యేలాగా, నాకు ఇంకా దగ్గరగా వచ్చేలాగా ఉండాలని అనిపిస్తోంది. అందుకే ఆ కప్పులు తీశాను. అవి సన్నటి గాజుతో తయారైన కప్పులు. బజారంతా వెతికి నేనే కొన్నాను వాటిని. వాటి మీద మావయ్య ఆకుపచ్చటి కాడాల తెల్లటి చిన్న చిన్న పూలు ప్రత్యేకంగా పెయింట్ చేశాడు. మేమిద్దరము రాత్రిపూట పాలు తాగే కప్పులవి. ఈ పగటిపూట తీశాను. అతని ఆనందం, సౌందర్య పిపాస నాకు స్పష్టంగా తెలుస్తోంది. కాఫీ అమృతంలా తీసుకున్నాడు. ఎందుకిలా చేస్తున్నాను అన్న ఆలోచన కలుగుతోంది. కానీ బలమైన ఆకర్షణ ఆ వైపు నుంచి లాగుతోంది నన్ను. నేను దీన్ని ఆపాలని కానీ అణచాలని కానీ అనుకోలేదు. ఈ అనుకోకపోవడానికి వెనుక ఉన్నది మా మావయ్య శిక్షణ.
కాన్ఫిడెన్షియల్ పెయింటింగ్స్ మామయ్య వేసినవి మాకు చాలా అపురూపమైనవి. ఆ ఆల్బమ్ కూడా అతని ముందు పెట్టకుండా ఉండలేకపోయాను. ఫోటోల ఆధారంగా రంగులతో ప్రయోగాత్మకంగా వేసిన చిత్రాలవి. వెన్ వీఆర్ టుగెదర్ అన్న శీర్షిక కింద తెల్లటి మబ్బుల గుంపుల్లో మావయ్య వడిలో నేను. పేజీ తిప్పగానే పచ్చికలో తెల్లటి కుందేలు పిల్లల కేరింతలతో దాని కింద హరిత సముద్రపు కెరటాలు వాలిన వెన్నెలే మేము అని. ఇలా మా అన్యోన్యత, మా ఇష్టం, మావయ్య ఎప్పుడూ చెప్పే మా ఏకత్వం నింపిన ఆ బొమ్మలు, ప్రఖ్యాత చిత్రకారుడు మావయ్య చిత్రించిన మా జీవితం అంతా అందులో ఉంది. ఈయనే మీ వారా? అరే, ఈయన ఫోటో నేను సండేలో చూశానే. చాలా గొప్ప తేజస్సు ఉందండి ఈ కళ్ళల్లో. నేను ఆనాడే అనుకున్నాను, ఆర్టిస్ట్కి ఉండే తపన, ఆరాటము కాక గొప్ప శాంతి కనిపిస్తోంది ఈయనలో అని అంటూ ఆ జీవిత చిత్రాలు చూడటంలో మునిగిపోయాడు. ఇవి ఎవ్వరికీ చూపించనివి, మావయ్య నేను ఏకాంతంలో చూసుకునేవి. ఇతనికి చూపించాలనే ఈ బలమైన కోరికను నేను జయించాలనుకోలేదు. మావయ్య సత్యాన్వేషి. నేను అతని అడుగుజాడల్లో నడవాలనే బలమైన కోరికతో బతుకుతున్న దాన్ని కదా మరి. అతని మనస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు. నేనైనా సరే ఇలాంటి వాతావరణం ఎక్కడైనా చూస్తే నిలువెల్లా కదిలిపోతాను. అతన్ని అలా కదిపేయాలని నా ఈ కోరికెందుకు? అతను గొప్ప సాహిత్యం చదువుతున్నట్టు, అద్భుతమైన సంగీతం వింటున్నట్టు మా జీవన సంగీతం చూస్తూ ఉండిపోయాడు. అతన్ని నేనే కదిపాను. కదిలి, ఆర్టిస్టులు సాధారణంగా జీవితంలో ఫెయిల్ అవుతూ ఉంటారు. అంటే ప్రాక్టికల్ లైఫ్లో వాళ్ళేమీ మిగుల్చుకోలేరు. కానీ మీ వారు ఇంత గొప్ప పెయింటర్, వారి ఆర్ట్ అంతా జీవితంలో ఇలా మలుచుకుని. అతనికి ఆ పైన మాటలు దొరకలేదు. అవును, మావయ్య అంటుంటాడు, చిన్న పరిధిలో హాయిగా జీవిస్తూ చూపును దిగంతాలకు సారించాలని. ఆ వంతెన అతని చిత్రాలలోంచి ధ్వనిస్తూ ఉంటుంది. గమ్మత్తేమిటంటే, మన ఇలాంటి కావ్యగానం లాంటి జీవితానికి కారణం నువ్వేరా జయాలు అంటాడు తనే. మనం అలా కాసేపు తిరిగి వద్దాం లేవండి, రమ్మని లేపి వస్తాను అంటూ లేచాను. నాకు చాలా ఇష్టమైన చీర కట్టుకున్నాను. ఆ చీరలో నేను చాలా అందంగా ఉంటానని నాకు స్పష్టంగా తెలుసు. కానీ ఆ చీర ఎందుకు కట్టుకోకుండా ఉండలేకపోయానో మాత్రం స్పష్టం కావడం లేదు. రమభర్త కళ్ళల్లోని ఆ మెప్పుదలని నేను అవలీలగా గ్రహించగలను. ఇలాంటివి ఎన్నో కబుర్లు మావయ్య కళ్ళతోనే వినే అలవాటున్న నేను. రాత్రి వాళ్ళు వెళ్తున్నారు. సడన్గా ఈ లోకంలో పడ్డట్టు అయింది నాకు. ఇతను ఇలా నాతోనే ఉంటాడని ఎందుకో నాలో కలిగిన నిశ్చయమైన ఊహ ఆధారం లేనిది. ఉదయం వచ్చిన గెస్టులు సాయంత్రం వెళ్ళిపోతున్నారు. అతను వెళ్లకుండా ఉంటే బావుండని బెంగగా, ఉద్వేగంగా. ఇదెలా సాధ్యం? ఏమిటి? నేను ఏమైపోతున్నాను? ఏమిటి వదలలేకపోవడం? ట్రైన్ కదిలింది. వెళ్ళారు వాళ్ళు. నిద్రలో నడుస్తున్నట్టు నేను ఇంటికి. అదండి కథ. చాలాసేపటి తర్వాత ఇలా తీరిగ్గా కూర్చుని ఆలోచిస్తుంటే చిత్రంగా ఉంది. మావయ్య తప్ప ప్రపంచంలో మరో మగాడే లేడనుకున్న దాన్ని మీరాలా ఈ నేను, ఆ నేనేనా? మావయ్య నేను మా ప్రేమతో ఏకత్వం సాధించిన వాళ్ళం. ఒకరి గురించి ఒకరం తదేక ధ్యానంతో జీవిస్తున్న వాళ్ళం. ఈరోజు ఈ ఆర్కిటెక్ట్ ఇలా నా గుండెలో గుబులు రేపి నన్నిలా ఇన్ని గంటలు అలజడికి లోను చేసి వెళ్ళాడే. నా రాజా గుండెల్లో దూరి పడుకున్నాను చాలాసేపటి నుండి. నా జుట్టు సవరిస్తూ, బొట్టు సరిచేస్తూ అలా మౌన సంగీతం వింటూ మావయ్య. రాజా, రజనీగంధ సినిమా నీకెందుకంత ఇష్టం అని అడిగేదాన్ని కదా, ఇప్పుడు తెలిసింది అన్నాను. ఏం తెలిసింది? నువ్వు చెప్తావు చూడు, ఈ జీవితపు హద్దులు మహావిస్తృతమైనవని,
మామూలు నీతి సూత్రాల్లో బంధించాలని ప్రయత్నించడం వ్యర్థ ప్రయత్నమని నేనెవరితోనూ చెప్పలేదీ మాటలు. నీలాంటి మార్జిన్లెస్ పేజీకి తప్ప. ఉడికిస్తున్నట్టు గొప్ప కాంప్లిమెంట్ నాకు. అదేలే, నాతోనే ఆ జీవితపు విస్తృతిని విప్పి చెప్పే ప్రయత్నం చేశాడు బాసు చటర్జీ ఆ సినిమాలో. ఆ ప్రయత్నం, ఆ అవగాహన గొప్పది కదూ అన్నాను. మావయ్య చిన్నగా నవ్వాడు. అన్ని విషయాలు, విజ్ఞత అన్నీ నా అంతట నేను తెలుసుకునేదాకా ఆగి, నా కోసం 15 ఏళ్లు ముందు పుట్టి వెయిట్ చేసిన మావయ్య నవ్వాడు. విజ్ఞానము, వివేకము కలిసిన వెలుగులు విరిసినట్లు నవ్వాడు. అదేరా జీవితం గాఢత. నేనంటే ఇంత పిచ్చి నీకు. క్షణం వదల్లేం మనం ఒకరినొకరం. కానీ అతనెవరో మహా అదృష్టవంతుడు. కొన్ని గంటల కాలం నిన్ను గుర్తించి, కదిలి, నిన్ను కుదిపి తన వైపు తిప్పుకుని మహాభాగ్యవంతుడై వెళ్ళాడు. ఇలాంటిది ఎప్పుడైనా మనం ఊహించామా? ఇలా జరిగినందుకు ఏమోలో నాకు కొంచెం గిల్టీగా ఉంది మావయ్య అన్నాను. నన్ను ఇంకా పొదివి తనలోకి తీసుకున్నాడు మావయ్య. చూడు జయలు, జీవితం చాలా గొప్పది. అందుకే ప్రపంచంలోని మహారచయితలందరూ వారి ఆదర్శాల కంటే జీవితపు గొప్పదనానికే తల వంచారు. అమలు, నీ మనసులో అలా చిన్నతనం ఫీల్ అవ్వకు అని నేను చెప్పను. నీకే తెలియాలి అది అనవసరమని. అతని చేతుల్లో రంగుల పూలచెండులా ఉన్నాను నేను. నా బుగ్గ మీద సున్నితంగా వేలు సవరిస్తూ చుబుకున్ దగ్గర ఉన్న పుట్టుమచ్చ దగ్గర ఆగాడు రాజా. చిలిపిగా అడగకుండా ఉండలేకపోయాను. రాజావారు చిన్న అసూయపడుతున్నారేమోనే. పకపక నవ్వాడు రాజా. అవును, నిన్ను కొన్ని గంటల సేపు నిన్ను అలరించిన అతను నేనెందుకు కాలేకపోయానా అని అసూయే మరి. మా మావయ్య నవ్వులోంచి నన్ను తాకి నాలో నిండిన శాంతి అపురూపమైనది. మా మావయ్య రాజా కాదు, రాజారాముడు. అదండి ఈ వారం కథ. ప్రముఖ కథకులు కీర్తిశేషులు భమిడిపాటి జగన్నాథరావు గారి సముద్రం. ఈ కథ 1982 నవంబర్ 10వ తారీఖు వెలువడిన ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలోని కథ. రచయిత పరిచయానికి వస్తే, ప్రముఖ కథకులు భమిడిపాటి జగన్నాథరావు గారు స్వస్థలం కృష్ణా జిల్లా గుడివాడ. 1934 డిసెంబర్ 1న జన్మించారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఎంఏ పట్టా నాగ్పూర్ యూనివర్సిటీ నుంచి తీసుకున్నారు. మంచి కథకుడిగా, ప్రభావశీల రచయితగా భమిడిపాటి జగన్నాథరావు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. ఆయనకు కథారచన ప్రవృత్తి. వృత్తిరీత్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖలో జాయింట్ డైరెక్టర్గా, ఏపీ గవర్నర్ ప్రెస్ సెక్రటరీగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి పదవీ విరమణ చేశారు. తెలుగు రచయితల్లో భమిడిపాటి జగన్నాథరావు గారు ప్రత్యేకమైన కథకుడు. మొదటి నుంచి కథలు చదవటం, మంచి కథలను అందరితోనూ పంచుకోవడం, అద్భుతమైన కథకుల్ని గుర్తించడంలో ఆయన కృషి చేసేవారు. అలా ఆయన సాహిత్య లోకానికి పరిచయం చేసిన కనుగొన్న రచయితల్లో త్రిపుర మొదటివాడు అనే అంటారు. చలం, పాలగుమ్మి పద్మరాజు, బుచ్చిబాబు ఆయనకు ఇష్టమైన రచయితలు. భమిడిపాటి జగన్నాథరావు గారు రాసినవి కొన్ని కథలే. ఇవి ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, మా భూమి, జ్యోతి, జయశ్రీ, ఆహ్వానం, తెలుగు స్వతంత్ర, వార్త, రచన, నవ్య, చినుకు, ఇండియా టుడే లాంటి పత్రికల్లో అచ్చయ్యాయి.
బొమ్మిడిపాటి జగన్నాథరావు గారు రాసిన కథలతో 3 కథా సంపుటాలు వెలువడ్డాయి. ఆయన పుస్తకాలు బొమ్మిడిపాటి జగన్నాథరావు కథలు పరస్పరం, మువ్వలు, అడుగుజాడలు అనే కథా సంపుటాలుగా లభ్యమవుతున్నాయి. త్రిపుర ఓ జ్ఞాపకం అనే పుస్తకానికి అత్తలూరి నరసింహారావు, కె రామయ్యలతో కలిసి సంపాదకత్వం వహించారు. ఇంతటితో ఈ వారం కథను ముగిస్తున్నాం. మళ్ళీ వచ్చే వారం ఇంకో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు.